హాయ్ వ్యూవర్స్, ఇప్పుడైతే కొబ్బరి కూరు అలాగే బెల్లం కొబ్బరి కూర అయితే తీసేసానండి. ఇవైతే ఒక 4 చెక్కలు అంటే 2 కాయలు, దానికి తోడు ఒక అర కేజీ బెల్లము. ఈ బెల్లం గుండ చేసేసాను. కొబ్బరి అయితే కూర తీసేసాను. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకోండి. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోండి. అలాగే ఇంకో పాన్ పెట్టండి స్టవ్ మీద. దాంట్లో కొబ్బరి వేయించుకుందాము. ఈ బెల్లం పాకం వస్తుంది ఈలోగా. ఇది ఒక దాని మీద, ఇది ఒక స్టవ్ మీద పెట్టుకుంటే ఈజీగా అవుతుంది అన్నమాట. పాన్ అయితే వేడెక్కింది. అందులో కొబ్బరి వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఈజీగా అవుతుంది. కామన్గా బెల్లము కొబ్బరి కలిపి వేయించుకుంటారు కదా, అదేమవుతుందంటే మనం కలపలేము. కలుపుతుంటే మాడిపోవడము, అంటికిపోవడము జరుగుతుంది. ఇలా చేస్తే చాలా ఈజీగా అయింది. కొబ్బరి అయితే సిమ్లో పెట్టి వేయించుకోండి. పాకం అయితే వస్తుంది, పక్క స్టవ్ మీద మరుగుతుంది. ఇది అది కలిపి ఒకేసారి ఈజీగా బేగా తొందరగా అయిపోతుంది అన్నమాట. తినడానికి కూడా జ్యూసీగా టేస్ట్ బాగుంది. కొబ్బరి అయితే వేగుతుంది. ఇంకా కొంచెం ఆ పాకం వచ్చేదాకా వేగితే సరిపోద్దండి. ఎక్కువ ఏం వేగక్కర్లేదు. ఇది మెల్లిగా దీన్ని వేపుకుంటే, ఎక్కువ వేగితే మళ్ళీ దీని టేస్ట్ పోతుంది, కొబ్బరి టేస్ట్ పోతుంది. కొంచెం అలా వేగితే చాలు. ఇలా వేగుతుంది. దీంట్లో నెయ్యి వేసుకుని కూడా వేయించుకోవచ్చు. కాకపోతే మా పిల్లలకి ఇష్టం ఉండదు, అందుకని చెప్పి నేను నెయ్యి అయితే వేయలేదు. మీరైతే నెయ్యి వేసుకొని చేసుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు. చాలా టేస్ట్గా బాగుంటుంది. కొబ్బరి నేతిలో వేగితే బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు ఇదైతే బుడగలు వస్తుంది. పాకం అయితే అయిపోయింది. నేనైతే ఇలా చూసి పాకం అయిపోయిందని అనుకుంటాను. కామన్గా ఇలా బుడగలు వచ్చిందంటే పాకం అయిపోయినట్టే. కాకపోతే తెలియాలి కదా, తెలియని వాళ్ళందరికీ చూపించాలి కదా, అందుకని చెప్పి నేనైతే వాటర్లో పోసి చూపిద్దామని చూస్తున్నాను. స్పూన్కి అయితే తీగలాగా వచ్చేసింది. పాకం అయితే రెడీ అయింది. ఇక వాటర్ పోసి చూపిస్తాను. ఇది కూడాను, ఇది ఇలాగా గట్టిగా అవుతుంది కదా రాయిలాగా, అలా అవ్వకుండా స్మూత్గా ఇలా అయితేనే బాగుంటుంది అనమాట. ఇదైతే వాటర్లో వేసాను చూడండి. ఇది తీసుకుంటే మనం ఎలా అంటే అలా మెల్ట్ అయ్యేలాగా చేస్తేనే బాగా వస్తుంది అనమాట. గట్టిగా రాకూడదు, అలా అని మరి పాకంలా రాకూడదు. ఇదిగోండి, ఇలా అయితే జ్యూసీగా ఉంటుంది పాకం. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇలా చేసుకోండి. ఇది ఎలా అంటే అలాగా మెల్ట్ అవుతుంది, గట్టిగా అవ్వకుండా. ఇదైతే అయిపోయింది. ఇక దీన్ని అయితే ఇందులో వేసేద్దాం. కొబ్బరి కూడా వేగిపోయింది. ఈ వేగిన దాంట్లో ఈ బెల్లం పాకం వేసేసి, మన బూర్లు పూర్ణానికి వేసుకుంటాం అలా వేసేసుకోవటమే. వేసేసిన తర్వాత దీన్ని కలిపేసుకోండి. నాకైతే ఒక చేత్తోనే వీడియో తీయడం కాబట్టి కుదరలేదు కలుపుతా వీడియో తీయడానికి. నేనైతే కలిపేసాను. ఇంకొంచెం పాకం తక్కువగా అనిపిస్తుంది. మొత్తం వేసేయండి, కాకపోతే కొంచెం ఉంచాను ఎందుకైనా మంచిదని. అదైతే పట్టేసింది, అర కేజీ బెల్లం పట్టేసింది. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది ముద్దలా అవుతుంది. ఇది చల్లారిన తర్వాత, ఇప్పుడైతే వేడిగా ఉంది, చల్లారిన తర్వాత ప్లేట్లో పెట్టుకుని ఉండలు చేసుకోండి. మా అమ్మాయి అయితే చేసేస్తుంది, చల్లారిపోయింది. ఇది ఉండలైతే చేసేసింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ప్లీజ్. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి. మరి ఇదిగోండి జ్యూసీగా చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ చేయండి చేసి. ఓకే అండి, బాయ్.